ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇవాళ వచ్చేసి అందరికీ అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంటే కొంచెం లేట్గా చెప్తున్నాను అనుకోండి, అయిపోయిన తర్వాత చెప్తున్నాను. అంటే ఈ బ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి రోజు బ్లాగ్ అంటే ఏదో పూర్తిగా అన్ని పనులు చేసినవి ఏం కాదు, కానీ మేము టెంపుల్కి వెళ్తామని అనుకున్నాము. సో కుదరలేదన్నమాట. సో ఇది మా ఇంటి ముందు ఉన్న మందార చెట్టు పూలు బాగా పూస్తుంది ఈరోజు శివుడి కోసము. సో మా ఇంట్లో నేను పూజ ఎలా చేశానంటే మా మమ్మీని కాదని నేనే పూజ చేస్తానని డిసైడ్ అయినా అన్నమాట. నేను ఎట్లా పూజ చేసింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తారు, చూడండి. సో ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసింది అనమాట. చాలా పెద్దగా అయిపోయింది ఇది. అందుకోసమని అంత స్లో ఎందుకు, చూడడానికి బోర్ కొడుతుంది కదా అనేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను అన్నమాట. ఇది దేవుడి గది పూజ రూమ్ ఒక ముగ్గేస్తున్నాను నేను అక్కడ. సో పర్లేదు, నాకు కూడా ముగ్గులు వస్తాయని అనిపించింది. అంటే నేను బాగానే వేస్తాను ముగ్గులు అని నేను అనుకుంటున్నా, అంతే. సో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. ఫస్ట్ ఇక్కడ నుంచి పూజ స్టార్ట్ చేశాను. మా మమ్మీ చెప్తూ ఉంటే నేను చేశాను అన్నమాట పూజ. సో ఇక మళ్ళీ పూజ ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని మీరు మళ్ళీ నన్ను తిట్టుకుంటూ కమెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజా. నేను ఇప్పుడే పూజ చేయడం స్టార్ట్ చేసిన కాబట్టి ఏదో నాకు తెలియక అలా చేశాను అన్నమాట, అంతే. సో ఇదేమో పూజ రూమ్లో. ఇంకా మేము టైల్స్ వేయించుకున్నామని చెప్పాను కదా, అంటే మార్బుల్ వేయించుకున్నాం కానీ దానికి ఇంకా పాలిష్ పట్టలేదు. సో అందుకే అంత వైట్గా అదంతా పక్కకు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు, మహాలక్ష్మికి ముగ్గేస్తారు కదా, అది పూజ గదిలో నేను ముగ్గేసాను. మా మమ్మీ ఎప్పుడు పూజ చేసినా కూడా అంటే పూజ గదిలో ఖచ్చితంగా ఈ ముగ్గేస్తామన్నమాట. అంటే మహాలక్ష్మి దేవి వచ్చి ఈ ముగ్గులో కూర్చుంటుందంట. అంటే మహాలక్ష్మీదేవి రావడం కోసమని ఈ ముగ్గేస్తారు. అంటే ఇంటి ముందు కూడా వేసుకుంటారు కానీ తొక్కుతారు కదా, సో తొక్కకూడదు అనేసి పూజ గదిలో వేసుకుంటారు. కొంతమంది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే వేసుకుంటారు. సో మా దేవుడి కోసం తెచ్చిన ఫ్లవర్స్ అవన్నీ. సో నేను పూజ స్టార్ట్ చేశాను చాలా సీరియస్గా అనమాట. అంటే ఏదైనా జరిగితే మళ్ళీ దాన్ని ఏమంటే డౌట్ ఉండిపోతుంది కదా, ఏమన్నా నేను తప్పులు చేసిన అనుకో నెక్స్ట్ ఇయర్ వరకు డౌట్ ఉండిపోతుంది అనమాట. మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో అని భయం వేస్తుంటుంది. కాబట్టి నేను చాలా సీరియస్గా పువ్వులు పెట్టిన దేవుడికి అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిండే. సో దేవుడికి దీపం పెట్టడానికి ఒత్తులు చేస్తున్నా. చాలామందికి తెలియదు అనుకుంటా. అంటే ఇట్లా మా సైడ్ అయితే ఎక్కువ ఒత్తులు చేస్తారు. కొంతమంది సైడ్ బీడీలు చేస్తారు కదా, మా సైడ్ ఒత్తులు చేస్తారు అనమాట. ఇలాగా చేసేసి పెడుతుంటారు. నేను చాలా అంటే చాలా సీరియస్గా, చూడండి ఎంత సీరియస్గా ఫేస్ పెట్టిండు. నా ఫేస్ నాకు చూస్తే నవ్వు వస్తుంది అసలు. అంటే అంత సీరియస్గా పెట్టాను అనమాట. ఫేస్ పెట్టుకొని పూజ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ఏమైనా జరిగిందనుకో ఇంకా అంతే నా సంగతులు. అసలు చేయక మా మమ్మీని కాదని మరీ నేను పూజ చేస్తాను అనమాట. మా మమ్మీ చేస్తా అన్న తర్వాత కూడా లేదు నేను పూజ చేస్తా అని వచ్చిన. అంటే వీడియో కోసం అనుకోకండి, అంటే శివరాత్రి రోజు కదా, సో నేను చేయాలని నాకు అనిపించింది కాబట్టి పూజ చేద్దామనేసి స్టార్ట్ చేసిన. సో ఇది ఇక్కడ నేను ఒత్తుల్ని దీపం అద్దంలో పెడతారు కదా లోపల దీపం ముట్టియడం కోసం అనేసి, సో అందులో నేను పెడుతున్నాను అక్కడ. ఫేస్ చూడండి ఎంత సీరియస్గా ఉందో, ఏమన్నా కొడతావా ఏంటి అన్నంత సీరియస్గా పెట్టుకున్నా. అండ్ మొహానికి కూడా రుద్దుకున్నా అనుకుంటా, మొత్తం నల్లగైంది. ఏదో పూజ చేద్దామనేసి అంటే చాలా సిన్సియర్గా పొద్దున్నుంచి అన్నీ నేనే వేసిన అన్నమాట. చేసేసి పూజ స్టార్ట్ అయితే చేసిన. పెట్టి నాకు దేవుడికి దీపం ముట్టియడానికి ఆయిల్ అంటే సపరేట్గా ఆయిల్ పెట్టుకుంటుంది మా మమ్మీ. మనం డైలీ వాడేది కాకుండా సపరేట్గా పెట్టుకుంటే మంచిది అని మా మమ్మీ చెప్తుంది అనమాట. సో కాబట్టి దానికోసం సపరేట్గా ఆయిల్ పెట్టేసుకుంది. ఇది మార్నింగ్ పూజ. అంటే మార్నింగే శివరాత్రి రోజు జాగారం నేను లేను కానీ మా మమ్మీ ఉంటుంది. మా మమ్మీ చిన్నప్పటి నుంచి జాగారం ఉండేదంట. సో నేనైతే జాగారం ఉండను, అంటే మా మమ్మీ వద్దంది. ఎందుకు వద్దందో నాకు కూడా తెలియదు కానీ వద్దనైతే అంది. సో అందుకోసమని నేను కూడా జాగారం లేదు, ఓన్లీ పూజ చేద్దామనేసి ఇక మా మమ్మీ జాగారం ఉంటుంది, నేనేమో పూజ చేసిన. చెయ్యి పూలన్నీ మా ఇంట్లో చెట్టుకు పూసిన పువ్వులు దేవుడి కోసం తీసుకొచ్చిన అన్నమాట. మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు మాకు అసలు చెట్లు ఉండేవి కానీ పూల మొక్కలు ఎప్పటికీ ఇయర్ మొత్తం పూసే మందార పూలు అయితే ఇయర్ మొత్తం పూస్తాయి. ఎప్పుడైనా కూడా మనకి దేవుడికి రోజు పూజ చేసుకోవడానికి కూడా రోజు ఫ్లవర్స్ ఉంటాయి.
సో వేరే ఫ్లవర్స్ అయితే ఎప్పటికీ పూయవు కదా, తెల్ల కలర్లో పూత అదేంటి చక్రం పూలు అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు, కానీ నందివర్ధనం చెట్లు అంటారు కొంతమంది ఏమో. ఆ ఫ్లవర్స్ కూడా ఇయర్ మొత్తం పూస్తాయి. సో అవి కూడా దేవుడికి పెట్టుకోవచ్చు. సో నేను దీపం ముట్టించేసి వాటికి బొట్టు పెట్టి నేను ఎక్కడ చూసిన అంటే పూజ చేయడం కోసం సపరేట్గా యూట్యూబ్లో చూసిన అనమాట. మళ్ళీ ఒకవేళ వీడియో చేసిన తర్వాత వీళ్ళు ఎన్నిగానో నన్ను తిడతారో అని నాకు అనిపించింది. అంటే నాకు వచ్చినట్టుగా నేను పూజ చేసిన అనమాట. సో ఇక మంత్రాలు చదువుకుంటూ అది చేయాలి ఇది చేయాలి అని అంటే దేవుడేం అట్లా చెప్పలేదు కదా, నేను మంత్రాలు చేస్తేనే వరాలు ఇస్తాను, మంత్రాలు చెప్పుకుంటూ పూజ చేస్తేనే వరాలు ఇస్తానని. మనకు వచ్చినట్టు మనం పూజ చేస్తాం, మనకు తగ్గట్టుగా మనం పూజ చేస్తాం. అందరికీ మంత్రాలు రావాలంటే కుదరదు కదా, అందరికి మంత్రాలు రావు, మంత్రాలు వచ్చిన వాళ్ళకే వరాలు ఇస్తానని దేవుడు అన్నాడు కదా, అందుకోసం ఏదో నాకు వచ్చినట్టు నేను పూజ చేస్తున్నా. సో ఎందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించేయండి, అండ్ క్షమించేసి ఏమైనా తప్పులు నేను చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్ప తిట్టకండి, సరేనా ప్లీజా. నీకు పూజ చేయడం వచ్చా, అసలు ఏం పూజ చేస్తున్నావు అలాంటివి కాకుండా మీరు ఇలా చేశారు అని చెప్పండి, సరేనా. నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను పూజ చేస్తున్నా, ఎక్కువ పూజలు నేను చేయను, కానీ నాకు చేయాలనిపించింది శివరాత్రి రోజు చేస్తే మంచిది కదా అనేసి నేను స్టార్ట్ చేశాను అన్నమాట. చూడండి వెరీ సీరియస్గా ఫేస్ పెట్టుకొని పూజ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది పొద్దున్న పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. పొద్దున్న పూజ మళ్ళీ సాయంత్రం జాగారం ఉన్నప్పుడు మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేస్తారు కదా. సో ఇది వచ్చేసి ఇది పెట్టుకుంటే మనకి పూజ గది మొత్తం చెత్త అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే ఊద్బస్తీలు ముట్టించిన తర్వాత దాంట్లో నుంచి వస్తుంది కదా బూడిద. సో అది మొత్తం పూజ గదిలో పడి పూజ గది అంతా డస్ట్ లాగా అవుతుంది కాబట్టి ఇది డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాం అన్నమాట మేము. అది అట్లా పెట్టేస్తే పైనుంచి ఆ రంధ్రాలు ఉన్నాయి కదా, హోల్స్ నుంచి పోగొచ్చేస్తుంది, అండ్ డస్ట్ ఉంటుంది కదా ఊద్బస్తీలు ముట్టించిన తర్వాత. సో ఆ డస్ట్ మొత్తం అందులోనే పడుతుంది, మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట, మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా ఈజీగా మనం అవి తీసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనం కొత్త ఊద్బస్తీలు ముట్టించుకున్నప్పుడు మళ్ళీ అందులో పెట్టేసుకోవచ్చు, అందులో 5 పడతాయి. సో హారతి టైం వచ్చేసింది, నేను హారతి ఇస్తున్నాను. పర్లేదు, నేను కూడా పూజలు బాగానే చేసినాను అన్నమాట శివరాత్రి రోజు. సో అండ్ మనం ఈ శివరాత్రి రోజు మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని, వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ప్రార్థించిన. అంటే మన సబ్స్క్రైబర్లు బాగుంటేనే మనం బాగుంటాం కదా. సో అందరం మనం ఒక ఫ్యామిలీ కాబట్టి మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని దేవుడిని ప్రార్థించాను అన్నమాట. సో బాగా సిన్సియర్గా పూజ చేసి దేవుడికి బాగా మొక్కుకుంటున్నా. మరి ఎక్కువ కోరికలు ఏం కావు, కానీ కొన్ని కోరికలు అంతే, చిన్న కోరికలు. దేవుడికి ఎంత చెప్పినా చిన్న కోరికలు అనిపిస్తాయి మనకి, అంతే కదా. మన సబ్స్క్రైబర్లు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ అందరికీ వన్స్ అగైన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మళ్ళీ వచ్చేసిన ఇది మధ్యలో మొత్తం నేను షూట్ చేయలేదు, అంటే బ్లాగ్ ఏమేమి చేసామంటే నా ఫోన్ సరిగా లేదు, సో అందుకోసమనే నేను షూట్ చేయడం కుదరట్లేదు అన్నమాట. లేకపోతే నాకు అది ఫోన్ కెమెరా సరిగ్గా ఉండట్లేదు, అందుకోసమని చేయట్లేదు, లేకపోతే బ్లాగ్స్ అయితే డైలీ షూట్ చేసి పెట్టేదాన్ని. సో ఇదైతే ఈవినింగ్, సో మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ పూజ అన్నమాట. ఎందుకంటే మీ జాగారం ఉన్న వాళ్ళు ఈవినింగ్ దేవుడికి మళ్ళీ పూజ చేసి అప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటారు కదా. సో నేను జాగారం లేను ఆ రోజు, గురువారం కాబట్టి ఫాస్టింగ్ అంతే, సాయిబాబాకి ఫాస్టింగ్. అండ్ శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి అందులోనే కలిసిపోయింది. జాగారం అంటే ఇక మా మమ్మీతోటి పాటు నేను కూడా జాగారం ఉన్నా, మా మమ్మీ జాగారం ఉంటుంది కాబట్టి మా మమ్మీ ఒక్కతే ఉండలేదు కదా, అందుకోసమని నేను కూడా జాగారం ఉన్నానన్నమాట మా మమ్మీతో పాటు. సో ఇక్కడ ఈవినింగ్ దీపాలు ముట్టించేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి దేవుడికి అది ఒక పూజ, దాని ఏమంటారు, ఒక టెంపుల్ లాగా మార్చేయాలన్నమాట. మళ్ళీ మా ఇంట్లో మా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా పూల మొక్కలు పెట్టుకున్నాము. సో దేవుడికి సరిపోయే పూలు అయితే ఇక్కడ బాగా వస్తున్నాయి. సో అదన్నమాట మ్యాటర్. సో ఈవినింగ్ పూజ స్టార్ట్ అయిపోయింది. అండ్ పొద్దున్న ఫ్లవర్స్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త ఫ్లవర్స్ కూడా పెట్టాలి కదా. సో కొత్త ఫ్లవర్స్ పెట్టడమే కాకుండా
ఇంకా ఇప్పుడు దీపాలు ఎక్కువ అంటే కొంతమంది ఏం చేస్తారంటే మట్టి అది ఉంటుంది కదా దీపాలు పెట్టేది, దాంట్లో పెడతారు. ఒక్కటి దీపం ముట్టిస్తారు. అంటే మేము తీసుకురాలేదన్నమాట, ఇక్కడెక్కడ దొరకట్లేదు, చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి. సో మేము అది దొరకక నేను ఇందులోనే దీపం ముట్టించేసాను. సో ఇవి ఉన్నాయి కదా మాణిక్యాలు అనేసి ఇందులోనే ముట్టించేసాను. అండ్ జాగారం ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది మ్యాక్సిమమ్. ఇప్పుడు దీపం ముట్టించేసి మళ్ళీ అంటే ఈరోజు 6కి మనం పూజ చేస్తాం కదా, సో రేపు మళ్ళీ 6 వరకు దీపం అలాగే ఒక రోజు మొత్తం ఉంచుతారన్నమాట. అంటే దీపం కొండెక్కకుండా అలాగే ఉంచుతారు. సో అలా మేము పూజ చేసిన తర్వాత మేము ఆ దీపాలను పెట్టాం కదా, సో అందరు ఒక్కటే దీపం పెట్టేసి అది ఉంచుతారు కాబట్టి మాకు అది దొరకలేదు. అంటే కొత్తది పెట్టాలని అంటారు కాబట్టి అది దొరకలేదు. సో అందుకని నేను వీటిలోనే దీపాలు ముట్టించేసి అండ్ వీటిని కాపాడుకుంటే సరిపోతుంది. మనం నెక్స్ట్ డే 6 వరకు దీపాలు మనం కాపాడుకుంటే సరిపోతుంది అన్నమాట. దేవుడికి నైవేద్యము అండ్ సేమ్ పూజ మళ్ళీ ఈవినింగ్ కూడా మనం నార్మల్గా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే పూజ, కాకపోతే మనకి ఇక్కడ ఒక దీపం ఎక్స్ట్రా అన్నమాట. అంటే శివుడి కోసం ఒకటి సపరేట్గా దీపం పెట్టేసి దాన్ని మనం నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు అలాగే ఉంచేసుకుంటారు. సో అప్పటి వరకు సంకల్పం చెప్పుకుంటారు కదా, సో అలా అన్నమాట. అప్పటి వరకు ఉంచుతారు, దాన్ని కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. సో నేను కూడా చాలా జాగ్రత్తగా సీరియస్గా పూజ చేస్తున్నాను మళ్ళీ. సో ఇంకా నాకు టాస్క్ వచ్చేసింది ఏంటంటే టెంకాయ కొట్టడం నాకు ఎప్పుడైనా పెద్ద టాస్క్ అన్నమాట. అది నాకు అస్సలు బగలదు. కొట్టి ఒక 10 నిమిషాలు కొట్టింది దాన్ని. 10 నిమిషాలు కొట్టిన తర్వాత కానీ అది నాకు బగలేదు. చాలా ఇక్కడ నేను కట్ చేసిన అన్నమాట వీడియో. 10 minutes పట్టింది నాకు కరెక్ట్గా ఆ టెంకాయ పగలడానికి. సో 10 minutes తర్వాత అది పీచు కూడా వస్తలేదు, అందుకే అట్లనే పెట్టినా నేను. అంటే చాలా కష్టపడిపోయాను అనమాట టెంకాయ కొట్టడానికి. అందుకే నేను టెంకాయ కొట్టడానికి మా మమ్మీ హెల్ప్ అయినా తీసుకుంటా, లేకపోతే మా డాడీది మా అన్నయ్యని హెల్ప్ తీసుకుంటా. అందుకే నాకు అసలు టెంకాయలు కొట్టడానికి రాదు. ఏందో మరి అది పగలదు, అంత గట్టిగా ఉంటాయి అవి. కానీ ఈరోజు నేనే పూజ చేస్తున్నాను కదా అని చాలా కష్టపడి 10 నిమిషాలు కష్టపడి టెంకాయ కొట్టేసిన అన్నమాట. సో దేవుడికి అన్నీ సమర్పించేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా మమ్మీ ఒక్కతే జాగారం ఉందనుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు మా మమ్మీ ఉందనేసి మా డాడీ కూడా జాగారం ఉన్నారు. మా మమ్మీ ఒక్కతే ఉంటుంది కదా అనేసి మా డాడీ కూడా ఉన్నాడు. మా డాడీ అండ్ నేను అండ్ మా రాకీ హారతితోటి పూజ కంప్లీట్. ఈవినింగ్ హారతి ఇచ్చేసి దేవుడికి, అంటే డైలీ పూజలు అయితే నేను చేయను, అంత ఎక్కువ ఫ్రీక్వెంట్ కాదు, కానీ గురువారం అయితే పూజ చేస్తాను. ఎందుకంటే గురువారం నుంచి ఫాస్టింగ్ ఉంటా కాబట్టి గురువారం అయితే పూజ చేస్తా. అంటే కొంచెం తెలుసు పూజలు ఇట్లా చేయాలి అని. అంటే సపరేట్గా వీటి కోసం యూట్యూబ్లో చూసి మరి, అంటే శివరాత్రి రోజు సపరేట్గా పూజలు ఏమైనా చేస్తారా, వెరైటీగా ఏమైనా చేస్తారా అనేసి చూసి మరి తెలుసుకున్నాను అనమాట. అంత వెరైటీగా అంటే ఏం లేదు కానీ పెను అనేది అంత పెళ్ళైన వాళ్ళం ఏం కాదు కదా. సో నార్మల్గా పూజ చేసేసుకోవచ్చు. సో ఇదేంటంటే నైట్ పూజలన్నీ కంప్లీట్ అయిపోయినాక 9:30 10 అయిపోతుంది. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏదో పాత మూవీ పెట్టుకొని చూస్తున్నారు. సో అక్కడ మా రాకీ ఉన్నాడు. మా రాకీ బ్రష్ చేసుకున్నాడు. అక్కడ బ్రష్ కనిపిస్తుంది చూడండి మీకు. అదిగో బ్రష్ చేసుకొని ఫ్రూట్స్ తింటున్నాడు. వాడు కూడా జాగారం అన్నమాట ఇవాళ. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోండి.